హాయ్ అండి. ఈరోజు నేను నిమ్మకాయ పచ్చడి పెట్టి చూపిస్తున్నాను. నిమ్మకాయలు ఒక 15 నిమ్మకాయలు కడుక్కొని వాటర్ లేకుండా పక్కకు పెట్టుకొని నిమ్మకాయలను తీసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్నగా మనం పీసులు ఎట్లా అంటే అట్లా కట్ చేసుకోవచ్చు అనమాట. పెద్దగా అంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఒక్క దాంట్లో రెండు పచ్చళ్ళు చేస్తున్నాను అనమాట. చూడండి, ఇట్లా ఈ విధంగా కట్ చేస్తున్నాను అనమాట. అన్నీ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కొన్నేమో రసం పిండుతాను, కొన్నేమో నిమ్మకాయకి అన్నమాట, చట్నీకి కొంచెం మీది నుంచి రసం పిండుతాను అన్నమాట. అన్నీ ఇత్తులు లేకుండా తీసుకోవాలన్నమాట. ఇత్తులు ఉంటే ఏమవుతుందంటే చేదైపోతుంది, తినేటప్పుడు చట్నీలో వచ్చేస్తాయి అన్నమాట. అట్లా అని నేను మొత్తం ఇత్తులన్నీ తీసేసుకుంటాను. నేను ఇట్లా ఈ విధంగా అన్నీ చేసుకోవాలన్నమాట. మొత్తం ఇత్తులు లేకుండా తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మీరు నిమ్మకాయ ముక్కలు ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు. నేను మాత్రం ఇంతనే చేసిన. ఇప్పుడు మనం రసం తీసుకున్నాం కదా, నిమ్మకాయలు కొన్ని, ఆ రసం అంతా పిండేసుకుందాం. కొన్ని పచ్చలు రసం పిండితేనే చట్నీ బాగుంటుంది, జ్యూసీగా ఉంటుంది అన్నమాట. చూడండి, నేను అన్నీ ఈ విధంగా రసం అంతా పిండుకొని ఇత్తులు లేకుండా మొత్తం ఉడబోసుకున్నాను అనమాట. ఇట్లా తీసేసుకోవాలి, ఇత్తులు లేకుండా తీసేసుకోవాలి. ఇట్లా ప్లాస్టిక్ డబ్బాల్లోనే పెట్టుకోవాలన్నమాట. స్టీల్ డబ్బాల్లో పెట్టుకోవద్దు, గ్లాసుదైనా సరే. కొంచెం పసుపు వేసుకోవాలి, తగినంత సాల్ట్. కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే తక్కువ ఉంటే బూజు వస్తుంది అన్నమాట. అంతా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. నిమ్మకాయ పచ్చళ్ళకి మొత్తం సాల్టు పసుపు మనం వేసి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసేసి మొత్తం ఈ విధంగా అవుతుంది అన్నమాట. మూత పెట్టుకోవాలి. ఒక 10 days అట్లనే మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఒక 10 days అయినాక తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సాల్ట్ తక్కువైందనుకో బూజు వస్తుంది, అందుకే సాల్ట్ తగినంత వేసుకోవాలి. సాల్ట్ మనం ఆల్రెడీ వేసినాం కదా, వేయొద్దు. ఇప్పుడు మనం ఓన్లీ కారమే వేసుకోవాలి. ఇప్పుడు మనము ఆవాలు, జీలకర్ర వేసి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. నిమ్మకాయ పచ్చడి ఫ్రై చేసుకొని చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. మొత్తం పౌడర్ చేసుకోవాలి, మెత్తగా పౌడర్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ పౌడర్ మనం చేసింది నిమ్మకాయ పీసుల మీద వేసేసేయాలన్నమాట. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. ఆయిల్ వేడయ్యింది. కొన్ని ఆవాలు, జీలకర్ర కొంచెం బ్రౌన్ కలర్ రాగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. 2-3 ఎండుమిరపకాయలు వేసేసి మొత్తం కలుపుకోవాలి. మనం ఫస్ట్ అవన్నీ వేసినాం కదా, కలిపేసేసుకోవాలి. కలిపినాక ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు ఇదంతా ఆయిల్ అంతా ఇప్పుడు అలా పోసేసుకొని కలిపేసేసుకోవాలి. సమ్మర్ కదా, ఏం లేకపోయినా పర్వాలేదు, కొంచెం
నిమ్మకాయ పచ్చడి పెరుగు ఉంటే చాలు, చల్లగా హాయిగా తినొచ్చు. చూడండి, నిమ్మకాయ పచ్చడి రెడీ అయ్యింది. ఈ విధంగా అవుతుంది అన్నమాట. బాగుంటుంది, పుల్ల పుల్లగా బాగుంటుంది. నేను చేసిన నిమ్మకాయ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.